రైతు సోదరులకు ఆహ్వానం. ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం సర్కారు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇదే ప్రధాన ఎజెండాగా 2 నెలల పాటు రెవెన్యూ సదస్సులు నిర్వహించేందుకు సమాయత్తమవుతోంది. అన్ని గ్రామ పంచాయతీల్లో భూమి వివరాలు తెలిపే ఫ్లెక్సీ బోర్డులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అన్యాక్రాంతమవుతున్న ప్రభుత్వ భూములను పరిరక్షించేందుకు ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రతి గ్రామ పంచాయతీలోనూ 1200 రూపాయలలో వివిధ శాఖల భూముల వివరాలు తెలిపే ఫ్లెక్సీ బోర్డుల ఏర్పాటుకు తీర్మానించింది. ఆ బోర్డులో ఒక్కో శాఖ భూమి ఒక్కో రంగులో చూపించనున్నారు. తద్వారా ఏ శాఖ భూమి ఎంత విస్తీర్ణంలో ఉందనే విషయం సామాన్యులకు సులభంగా అర్థం కానుంది. ఈ నెల 18 నుంచి మార్చి 17 వరకు నిర్వహించనున్న రెవెన్యూ సదస్సుల్లో వీటిని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కసరత్తులు చేస్తున్నారు. అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూముల్ని తిరిగి స్వాధీనం చేసుకుని ఆ వివరాలను ఆన్లైన్లో పెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ బాధ్యతల్ని డిప్యూటీ కలెక్టర్లకు అప్పగించనున్నారు. భూతగాదాలకు సంబంధించి వచ్చే దరఖాస్తులను స్వీకరించేందుకు ప్రతి గ్రామంలోనూ ఓ సభ్యున్ని నియమించనున్నారు. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమైపోతున్నాయి, ఎక్కడున్నాయో ఏమేనేటువంటి కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంది. వాటిని విజిట్ చేసేదే కాకుండా అది మొత్తం ఇన్వెంటరీ చేస్తూ ల్యాండ్ బ్యాంక్ ఇది మొత్తం కూడా ఎవరికైనా సిసిఎల్ఏ గారే కాదు, రెవెన్యూ మినిస్టరే కాదు, సీఎం గారే కాదు, ఒక సామాన్యుడు కూడా ఎక్కడైనా ఒక క్లిక్ కొట్టాడంటే మొత్తం ప్రభుత్వ భూములు ఏమైనటువంటి పారదర్శకంగా తెలిసేటువంటి రీతిలో మనం చేయడానికి దీన్ని ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రెవెన్యూ సదస్సులో దేవాలయ భూముల పరిరక్షణకు పలు కీలక మార్పులు చేయనున్నారు. గ్రామ పెద్దలు, కమిటీ సభ్యులు, పూజారులు, ఇతర ప్రైవేటు వ్యక్తుల పేర్లపై ఉన్న దేవాదాయ భూముల్ని రెవెన్యూ సదస్సులో ఆలయం పేరు మీద రిజిస్టర్ అయ్యేలా చర్యలు తీసుకోనున్నారు.